హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫోటోషాప్ వచ్చేసి నెక్స్ట్ క్లాస్ గురించి నేర్చుకుంటాం. ఈ ఫోటోషాప్లో వచ్చేసి మనం చూడండి, సో ఆల్రెడీ మనం ఏం నేర్చుకున్నాం అంటే ఇక్కడున్న ఈ టూల్స్ అన్నీ కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ టూల్ వచ్చేసి ఏంటంటే హీలింగ్ బ్రష్ టూల్. ఓకే, షార్ట్కట్కి జే. ఈ హీలింగ్ బ్రష్ టూల్ వల్ల ఉపయోగం ఏంటని చూపిస్తాం. సో హీలింగ్ బ్రష్ టూల్ ఉపయోగించే ముందు ఫస్ట్ మనం కొన్ని ఇమేజెస్ని తీసుకుందాం. అంటే యాక్చువల్గా ఈ హీలింగ్ బ్రష్తో మీరు ప్రాక్టీస్ చేయాలంటే ఎలా ఉండాలంటే ఇమేజెస్ ఏదైనా మచ్చలు అంటే పింపుల్స్ కానివ్వండి, మొటిమలు, తర్వాత చిన్న చిన్న మడతలు పడి ఉంటాయి చూడండి. సో అట్లాంటి ఫొటోస్ మనం తీసుకోవాలి. జనరల్గా ఇలియానా మన ఫొటోస్ తీసుకున్నట్టయితే యాక్చువల్గా మొటిమలు, పింపుల్స్ ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి కదా. సో ఇప్పుడు ఈ హీలింగ్ బ్రష్ టూల్ అనేది తీసుకున్నాం. ఈ హీలింగ్ బ్రష్ టూల్ ఎప్పుడైతే యూజ్ చేస్తాం, ఇమేజ్ కొంచెం కంట్రోల్ ప్రెస్ నొక్కండి, చూడండి జూమ్. ఈ ఏరియా చూసారా, ఈ ఏరియాలో కొంచెం మచ్చలు ఉన్నాయి, అంటే మొటిమ. ఈ మొటిమ అనేది ఇక్కడ ఉన్న మచ్చలు, ఇట్లాంటి మొటిమ్స్ని వీటన్నిటిని ఫస్ట్ మనం ఏం చేయాలంటే తీసేయాలి. వాటిని ఎలా తీసేస్తామంటే హీలింగ్ బ్రష్ టూల్ వాడి జస్ట్ ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకు ఇక్కడ మెసేజ్ వస్తుంది, ఎర్రర్. ఆల్ట్ క్లిక్ టు డిఫైన్ ఏ సోర్స్ పాయింట్ టు బి యూజ్డ్ టు రిపేర్ ది ఇమేజ్. అంటే ఏం లేదు, ఇక్కడున్న ఇమేజ్ని మీరు రిపేర్ చేయాలంటే ఆ ప్లేస్లో ఏ సోర్స్ పాయింట్ని మీరు అప్లై చేయాలనుకున్నారో దాన్ని ఆల్ట్కి పట్టుకొని నొక్కండి అని అడుగుతుంది. ఇప్పుడు మరి నొక్కిన సేమ్ ప్రాబ్లమే. అందుకనే ఏం చేయాలంటే మనం ఈ ఏరియాని ఇక్కడ అప్లై చేయాలి. ఓకే, అప్పుడు మీరు ఆల్ట్కి పట్టుకొని ఈ ఏరియాని ఇక్కడ క్లిక్ చేయండి. ఇది డిఫైన్ అయింది. ఇప్పుడు మీరు ఇక్కడ క్లిక్ చేయండి, క్లియర్ అయినా తర్వాత ఇక్కడ ఆల్ట్కి పట్టుకొని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఆల్ట్కి పట్టుకుని ఇక్కడ క్లిక్ చేసి క్లిక్ చేయండి. ఇది ఎరేజ్ అయిపోయిందా? సేమ్ అంతే. ఇలా ఎక్కడెక్కడైతే మనకు మచ్చలు ఉన్నాయో చూడండి, ఆ పార్ట్ అంతా నీట్గా ఇలా ఎరేజ్ చేయొచ్చు మనకు నచ్చినట్టుగా. చూడండి ఈ విధంగా ఆల్ట్కి పట్టుకొని క్లిక్ చేసి డిఫైన్ చేసుకోండి. మనం జూమ్ తగ్గించినట్లయితే చూడండి మొటిమ వెళ్ళిపోయినట్టు. ఇంకా కొంచెం ఇక్కడ చూద్దాం కదా, ఈ ప్లేస్లో ఆల్ట్కి పట్టుకోండి, డిఫైన్ చేయండి, ఇక్కడ క్లిక్ చేయండి. ఇట్లా మనం సో ఈ మొటిమల్ని వీటన్నిటిని కూడా తీసేయచ్చు. తర్వాత ఇప్పుడు మనం ఈ బ్రష్ సైజ్ అంటే ఈ బ్రష్ సైజ్ ఉంది కదా, మీ కీబోర్డ్లో ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్స్ ఉంటాయి. అంటే ఐఓపి కీస్ పక్కన ఓపెన్ బ్రాకెట్ అంటే చూడండి, ఇక్కడ మనం క్లోజ్ బ్రాకెట్ ప్రెస్ చేస్తే బ్రష్ సైజ్ పెరుగుతుంది, ఓపెన్ బ్రాకెట్ అంటే బ్రష్ సైజ్ తగ్గుతుంది. ఇప్పుడు ఆల్ట్కి పట్టుకొని మీరు డిఫైన్ చేయండి, ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి అలా ఏదైనా మచ్చలు కానీ మొటిమలు కానీ సో మనం తీసేయచ్చు అనమాట నీట్గా ఇలాగా. ఓకే, సో ఇట్లా ఈ హీలింగ్ బ్రష్ టూల్ అనేది వాడతాము. ఏదైనా ఇట్లాంటి పింపుల్స్ని ఇట్లాంటి వాటిని తీసేయడానికి ఉపయోగిస్తాం అనమాట. ఇంకో రకంగా చెప్పాలంటే మనము చూడండి, ఇదంతా మామూలుగా వచ్చింది కదా. ఓకే, సో ఈ హీలింగ్ బ్రష్ టూల్ ఎందుకు ఉపయోగపడుతుందంటే దీని ద్వారా మనం క్లోన్ కూడా చేసుకోవచ్చు. ఆల్ట్కి పట్టుకొని సోర్స్ పాయింట్ని డిఫైన్ చేసి బ్రష్ సైజ్ పెంచుకోండి, ఓపెన్ బ్రాకెట్. మళ్ళీ ఇక్కడ ఇమేజ్ని యాజ్ ఇట్ ఈస్గా ఇలా క్లోన్ చేసుకోవచ్చు. ఓకే, సేమ్ ఇమేజ్నే హీలింగ్ బ్రష్ టూల్ ద్వారా మనం ఇమేజ్ని అంటే ఏదైనా పింపుల్స్ని ఇట్లాంటి వాటిని తీసుకోవచ్చు. అంటే తీసేయచ్చు, క్లోన్ కూడా చేయొచ్చు అనమాట. అర్థమైంది కదా. సరే, ఇప్పుడు ఈ ఇమేజ్లో కూడా ఎక్కడైనా చూడండి మడతలు ఉంటే ఇట్లాంటి వాటిని మనం తీసేయచ్చు అనమాట. సరే, ఇప్పుడు ఇమేజ్ విషయానికి వద్దాం. ఇక్కడ ఈ ఇమేజ్లో చూడండి పింపుల్ ఉంది కదా. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఈ ఇమేజ్ని రిపేర్ చేయాలా, ఆల్ట్కి పట్టుకొని ఈ సోర్స్ పాయింట్ని ఇక్కడ క్లిక్ చేసి వదలచ్చు. చూడండి మరి ఇక్కడ చూడండి ఇలా. అందుకనే ఎక్కువ మచ్చలు ఉన్న వాళ్ళు మామూలుగా పెళ్లి చూపులకి వెళ్తుంటారు కదా. సో ఎంత మోటివ్లు ఉన్నా కూడా బట్ ఫోటోలో మాత్రం మోటివ్లు ఉండవు, ఎందుకంటే మచ్చలన్నీ కూడా తీసేస్తారు కాబట్టి. సో ఆ విధంగా మనము సో ఇమేజ్ని చూడండి రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగా ఎక్కడెక్కడైతే మచ్చలు ఉన్నాయో ఆల్ట్కి పట్టుకోండి, ఆ సోర్స్ పాయింట్ని మీరు డిఫైన్ చేసుకోండి, సరిపోతుంది. క్లియర్? ఓకే, నెక్స్ట్ ఈ ఇలియానా వచ్చేసి ఇక్కడ ఒక బొట్టు పెట్టుకుంది కదా. ఆ ఇలియానా బొట్టు పెట్టుకున్నది నాకు నచ్చలేదు. ఆ ప్లేస్లో మామూలు ఇమేజ్ రావాలంటే ప్యాచ్ అంటే మనం ఏదైనా చిరిగిన గుడ్డల్ని
సో ప్యాచ్ చేసేస్తాం కదా, అట్లా ఇమేజ్ కూడా ఎక్కడైనా చినిగిపోయిన ఇమేజ్ ఉంటే, అంటే డ్యామేజ్ అయిన ఇమేజ్ని, గుంత ఎక్కువ పడి ఉంటుంది, అలాంటి ఇమేజెస్ని మనం డ్యామేజ్ అంటే ఐ మీన్ అడ్జస్ట్ చేయాలన్నప్పుడు ఈ హీలింగ్ బ్రష్ టూల్లో రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేస్తే ప్యాచ్ టూల్ అని చూడండి. ఈ ప్యాచ్ టూల్ మీద క్లిక్ చేయండి. ప్యాచ్ టూల్ ఉపయోగించి ఇప్పుడు ఈ పార్ట్ అంతటిని మనం ఏం చేస్తున్నాం అంటే సెలెక్ట్ చేసి వదిలేస్తున్నాం అంతే. ఈ సెలెక్టెడ్ ఏరియాలో ఏం రావాలా, ఈ ఏరియానో లేకపోతే పైన ఉన్న ఏరియానో ఏదో ఒక రావాలి కదా. ఈ సెలెక్షన్ ఏరియాని మీరు లెఫ్ట్ మౌస్ బటన్ పట్టుకొని చూడండి ఇక్కడ వదలండి, ఆ ఏరియా ఇక్కడ అప్లై అయిపోతుంది. అప్లై అయిపోయిందా? అట్లా మనం ప్యాచ్ చేసుకోవచ్చు ప్యాచ్ టూల్ ఉపయోగించి. ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. ప్యాచ్ టూల్ వల్ల ఉపయోగం ఏంటి, ఏదైనా ఒక పర్టికులర్ డ్యామేజ్డ్ ఇమేజ్ని రిపేర్ చేయొచ్చు, ప్యాచ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ కుంకుమ బొట్టు అవసరం లేదు, దీని ప్లేస్లో మామూలుగా ఉండాలి. ఈ ఏరియాని సెలెక్ట్ చేస్తాం, దీన్ని మీరు లెఫ్ట్ మౌస్ బటన్ పట్టుకొని లాగేసి ఇక్కడ వదిలేయండి. చూడండి ఇలా వచ్చేసి కదా. సో తర్వాత ఇక్కడున్న ఇమేజ్ ఏదో ఇది లైట్గా లైన్ పడింది కదా, దీన్ని ఇక్కడ లాగండి. ఈ విధంగా మనం రిపేర్ చేయొచ్చు అనమాట. తర్వాత ఇప్పుడు ఓన్లీ ఐ మాత్రమే, ఇప్పుడు నాకు మూసుకుపోవాలనుకోండి, దీని అంతటిని సెలెక్ట్ చేస్తాం, దీనిలా పట్టుకొని లాగి వదిలేదు చూడండి. అలా ప్యాచ్ చేసేసుకోవచ్చు. ప్యాచ్ టూల్ అంతా మనం ఉపయోగించి ప్యాచ్ చేయొచ్చు అనమాట ఈ విధంగా. ఓకే, సో ఇట్లా ప్యాచ్ టూల్ ఉపయోగించి మీరు ఏదైనా ఎక్కడైనా ఇమేజ్ అనేది రిపేర్ చేసుకోవచ్చు. డ్యామేజ్ ఉన్న ఇమేజ్ అంతటిని కూడా రిపేర్ చేయొచ్చు అనమాట. క్లియర్? సో ప్యాచ్ టూల్ వల్ల మనకు ఉపయోగం ఏంటనేది తెలిసింది కదా. ఇక సో నెక్స్ట్ టూల్స్ వచ్చేసి బ్రష్ టూల్, పెన్సిల్ టూల్ ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం ఈ 2 టూల్స్ మాత్రం నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో సో ఈ టూల్స్ గురించి, బ్రష్ టూల్ గురించి నేర్చుకుంటాం. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.